गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। वाञ्छाकल्पातरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతా సారం చదువుకుంటున్నాము. శుక్రవారము క్లాస్లో చదువుకునే శ్లోకాల యొక్క సారాంశం కొంచెం చెప్పుకుందాము. ఇంతవరకు 30వ శ్లోకం వరకు ఆత్మ శాశ్వతము, భౌతిక దేహం అశాశ్వతమని భగవంతుడు చెప్తూ వస్తున్నారు. తర్వాత 31 నుంచి స్వధర్మ విషయము, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తున్నారు. వర్ణం అంటే గుణకర్మ రీత్యా, పుట్టుకతో కాదు, వాళ్ళ గుణాలు వాళ్ళ యొక్క కర్మను పట్టించి 4 వర్ణాలుగా విభజింపబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఆ విధంగా వాళ్ళ యొక్క వర్ణ ఆశ్రమంలో పట్టించి వాళ్ళ యొక్క స్వధర్మం అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్వధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని చెప్తున్నారు. అలా ఇక్కడ అర్జునుడు క్షత్రియ వర్ణం అంటే గుణకర్మ రీత్యా అతను క్షత్రియుడు, ఇంకొక వేరే పని ఏది చేయలేడనమాట. అతను ఎన్నడూ ప్రజలను రక్షించాలి, పోషించాలి, ఆ విధమైన గుణకర్మ రీత్యా క్షత్రియుడు కనుక అతను ఖచ్చితంగా రాజ్యం పరిపాలించాలి. కాబట్టి ఈ యుద్ధం అనేది తప్పనిసరిగా చేయాలి. ఆ విధంగా ధర్మశాస్త్ర ప్రకారం చేయడం ద్వారా అతను లాభమే పొందుతారు. ఒకవేళ మరణించిన ఉన్నత లోకాలకు పొందుతారు, ఒకవేళ గెలిచితే రాజ్యం పొందుతారు. ఈ విధంగా ఏది జరిగినా కూడా అతను లాభమే పొందుతారు అని చెప్తున్నారు. ఇటువంటి హింస ఇక్కడ సమర్థిస్తున్నారు. యాగ అగ్నిలో ఒక ముసలి జంతువును బలి ఇవ్వడం ద్వారా ఆ జంతువుకు వెంటనే మానవ జన్మ వస్తుంది, ఉత్తమమైన మానవ జన్మ. ఆ విధంగా ఆ జంతువుకు అది మేలే కలిగిస్తుంది. అలాగే ఇక్కడ యుద్ధంలో మరణించే వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందుతారు, వాళ్ళ యొక్క పూర్వ పాప కర్మ ఫలితాల నుంచి విడుదల పొందుతారు. కాబట్టి స్వధర్మాన్ని నిర్వహించడము ఏ విధంగా చూసినా ఉపయోగకరమే అని భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఈ స్వధర్మం ఎవరు నిర్ణయిస్తారంటే భగవానుడే నిర్ణయిస్తారు అని చెప్పినారు. ఇక్కడ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇక్కడ పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉండే వాళ్ళ స్వధర్మం వేరు, భౌతికంగా ఉండే వాళ్ళ స్వధర్మం వేరు అని చెప్పారు. దానికి మనం చెప్పుకున్నాం, ఆధ్యాత్మికంగా అయితే వైష్ణవులు వాళ్ళ గుణకర్మ రీత్యానే కాకుండా సేవకు ఏదైతే అవసరమో ఆ సేవలన్నీ చేస్తారు. ఒకరు బ్రాహ్మణ కర్మాలు కలిగి ఉన్నప్పటికీ వైష్ణవులైతే వారు అవసరమైతే టెంపుల్ నిర్వహణ, క్షత్రియ బాధ్యత నిర్వహిస్తారు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ మొదలగు వైశ్య వృత్తిని స్వీకరిస్తారు. శూద్ర అంటే క్లీనింగ్, డస్ట్బిన్ పడేసే సేవ అయినా సరే వాళ్ళు చేస్తారు, పూజారి సేవ అయినా చేస్తారు, ఏదైనా చేస్తారు వాళ్ళు. అక్కడ కృష్ణుడు సెంటర్ పాయింట్గా, కృష్ణ సేవయే ఏకైక కార్యంగా వాళ్ళ స్వధర్మం ఉంటుంది. కాబట్టి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి వర్ణాశ్రమంలో ఉన్నప్పటికీ
వాళ్ళు కృష్ణుడి సంతృప్తి కోసమే సకల కార్యాలు చేస్తారు కాబట్టి అది ఆ స్వధర్మం దివ్యమైంది. ఒకవేళ ఆ విధంగా లేనప్పటికీ వాళ్ళ గుణకర్మరీత్యా ఏదైతే ఆశ్రమంలో ఏదైతే వర్ణంలో ఉన్నారో వాటిని నిర్వహించడం ద్వారా క్రమంగా వాళ్ళు శుద్ధిపడి భగవత్ సేవ భాగ్యాన్ని పొందుతారనమాట. ఈ విధంగా ఖచ్చితంగా వర్ణాశ్రమం అనేది సమాజంలో పాటించాలి. ఆ విధంగా మానవ నాగరికత అనేది ఆరంభమవుతుంది అని కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఉత్తమ ప్రమాణములను అనుసరించి ఏ రంగమునందైనను స్వధర్మమును నిర్వహించినచో అది మానవుని ఉత్తమ జన్మమునకు ఉద్ధరించును అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు 31వ భాష్యం చివరిలో. తర్వాత 32లో ఇది క్షత్రియులు యుద్ధం వచ్చినా జూదం ఆడడానికి పిలిచిన ఏదానికైనా వెనకడుగు వేయరు, వాళ్ళు ఖచ్చితంగా అందులో పాల్గొంటారు. కాబట్టి స్వర్గద్వారాన్ని తెరిచినటువంటి యుద్ధావకాశంను కోరకుండే వచ్చింది. దీన్ని ఎవరు వదులుకోరు, క్షత్రియులు దీన్ని స్వీకరిస్తారు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ క్షత్రియులకు అహింస అనేది పాటించాలనేది మూర్ఖుల సిద్ధాంతము. ఖచ్చితంగా వాళ్ళు క్షత్రియుడు అంటే యుద్ధరంగంలో నిలిచి యుద్ధం చేయాలి, అక్కడ అహింస అని మాట్లాడము మూర్ఖత్వం అని కూడా చెప్తున్నారు. ఇంకా ఎవరైతే యుద్ధం చేయరో వాళ్ళే నరకానికి వెళ్తారని కూడా నెక్స్ట్ చెప్తున్నారు 33వ శ్లోకంలో. ఎందుకంటే వాళ్ళ స్వధర్మాన్ని నిర్లక్షించినందువల్ల అతడు నరకానికి వెళ్ళడమే కాకుండా అపకీర్తి కూడా పొందుతారని చెప్తున్నారు. ఇంకా నువ్వు ఎంతో గొప్ప యోధుడివి, శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందినావు. ఇంకా ద్రోణాచార్యుడు గురువుని చంపగల అస్త్రాన్ని నీకు ఇచ్చారు. ఇంకా స్వయం ఇంద్రుడు మీ యొక్క తండ్రి కూడా నీకు ఎన్నో వరాలను ఇచ్చారు. అంత శక్తిమంతుడు అయినప్పటికీ నువ్వు యుద్ధాన్ని త్యజిస్తే నువ్వు పేరు ప్రతిష్టలను కోల్పోయి నరకానికి రాచమార్గాన్ని ఏర్పాటు చేసుకుని వాడవుతావు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. 34వ శ్లోకం కూడా చదువుకున్నామా, చదవాలా మాతాజీ? చదవండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము చదవండి మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. భక్తులందరికీ ప్రణామములు మాతాజీ. 34 చదవాలా మాతాజీ? అవును మాతాజీ చదవండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు. గౌరవము కలవానికి అపకీర్తి అనున్నది మరణం కంటేను దారుణమైనది. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. అర్జుని యుద్ధ విముఖతను గురించి శ్రీకృష్ణ భగవానుడు తత్వ బోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పును ఈ విధంగా తెలుపుచున్నాడు. ఓ అర్జున, యుద్ధంను ఆరంభించుటకు మునుపే నీవు యుద్ధ రంగంను వీడినచో జనులు నిన్ను పిరికివారందురు. ఒకవేళ జనులు నిన్ను నిందించినను రణరంగం నుండి పారిపోవుట చేత ప్రాణాలను దక్కించుకోవచ్చునని భావించుట కంటేను నీ యుద్ధంలో మరణించుటయే ఉత్తమమని నా అభిప్రాయము. గౌరవము గల నీవంటి వానికి అపకీర్తి అన్నది మరణం కంటేను దారుణమైనది. కనుక ప్రాణభీతితో నీవు యుద్ధం నుండి పోరాదు. యుద్ధంలో మరణించుటయే ఉత్తమము. అది నా స్నేహము దుర్వినియోగపరచుట నుండి మరియు సంఘము మరియు గౌరవమును కోల్పోయి అపకీర్తి పొందుట నుండి నిన్ను కాపాడును. కనుకనే అర్జునుడు యుద్ధరంగంలో వీడిపోవుట కంటేను దాని యందు మరణించుటే ఉత్తమని భగవానుని తుది తీర్పు. చెప్పండి మాతాజీ, వివరించండి.
మీ అంత రాదు మాతాజీ, కొంచెం ప్రయత్నిస్తాం మాతాజీ. హరే కృష్ణ. చలో. అంటే ఇక్కడ జనులు శ్రీ అర్జునుడు అర్- జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తుండు మాతాజీ. అర్జునుడికి చెప్తున్నా అనమాట. నీ అపకీర్తి జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు అని చెప్తున్నారు ఇక్కడ భావంలో. గౌరవము గలవానికి అపకీర్తి అన్నది మరణం కంటేను దారుణమైనది. అప్పుడే నీకు చాలా గౌరవము, పేరు ప్రతిష్టలు, శౌర్యము అని అర్జునుడికి చాలా గౌరవం ఉంది అర్జునుడికి. అలాంటి వారికి అపకీర్తి అనున్నది, అంటే అపకీర్తి ఉందనుకో, అపకీర్తి వచ్చిందనుకో, అది మరణం కంటే దారుణమైనది అని చెప్తున్నారు మాతాజీ భావంలో. భాష్యంలో ఏం చెప్తున్నారంటే, అర్జునుని యుద్ధ విముఖతను గురించి శ్రీకృష్ణ భగవానుడు తత్వ బోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పును ఈ విధంగా తెలుపుచున్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. తత్వ బోధకునిగా లేదా ఒక మిత్రుడిలాగా అర్జునుడు మిత్రుల్లాగా ఇంకా లాస్ట్ తుది తీర్పు, అంటే ఇంకా లాస్ట్ తీర్పు చెప్తున్నాడు. ఏమని అంటే, నీవు యుద్ధం ఆరంభించుట మునిపే నువ్వు యుద్ధంలకు, అంటే యుద్ధం అక్కడ స్టార్ట్ అయింది అనుకో మాతాజీ. అక్కడ యుద్ధం స్టార్ట్ అయితే నువ్వు ఆ యుద్ధ రంగం నుంచి అక్కడ నుంచి పారిపోయినావు అనుకో. అక్కడ నుంచి పారిపోతే జనులందరూ ఆ అక్కడ రణరంగం నుంచి ఒకవేళ పారిపోతే నీకు చాలా అపకీర్తి వస్తుంది. జనులందరూ నిన్ను నిందిస్తారు, అరే అర్జునుడు ఇట్లా పారిపోయిండు అని. అట్లా ఆ ప్రాణాల కోసం ప్రాణాలు దక్కించుకోవచ్చు, అంటే ఇంక ప్రాణాలు కాపాడుకోవడానికి అని పారిపోయిండు అని జనులందరూ నీకు అపకీర్తి వస్తుంది. అలాంటి భావన నీకు మరణం కంటే, నీవు యుద్ధంలో నువ్వు మరణిస్తే ఉత్తమమే, కానీ అపకీర్తి నీకు రావద్దు అని చెప్తున్నాను మాతాజీ. నువ్వు యుద్ధంలో మరణిస్తే ఇంకా ఉత్తమము అని చెప్తున్నారు మాతాజీ. మరణించుడే ఉత్తమమని నా అభిప్రాయము అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. గౌరవం గల నీ వంటి వానికి అపకీర్తి అన్నది మరణం కంటే దారుణమైనది. అంటే నువ్వు అర్జునుడు ఎలాంటి వాడు అంటే, పాశుపతాశ్రమము వచ్చి శివుడు బహుమానం ఇచ్చాడు, పాశుపతాశ్రమం ఇచ్చాడు. ఇంకానేమో గురువు ద్రోణాచార్యుడు కూడా ఆయనకి వరాలు ఇచ్చాడు. ఇంకా ఇంకా వాళ్ళ తండ్రి స్వర్గాధిపతి అయిన జనకుడు ఇంద్రుడు కూడా ఆయనకి వరాలు ఇచ్చాడు అర్జునుడికి. అంటే ఇంత గౌరవం గల నీలాంటి వానికి అపకీర్తి వచ్చిందనుకో, అది మరణం కంటే దారుణము అని చెప్తున్నారు మాతాజీ. మరణం కంటే దారుణమైనది. ఇంకా ప్రాణభీతి, నీవు యుద్ధం నుండి పారిపోరాదు. ఒకవేళ నీకు ప్రాణం పోతుందని ఈ ప్రాణభీతి ఉందనుకో, యుద్ధం నుంచి నువ్వు పారిపోవద్దు అని చెప్తున్నాడు. ఇంకా నువ్వు పారిపోవడం కంటే ఆ యుద్ధంలో మరణించడం చాలా ఉత్తమము అని చెప్తున్నాడు మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు. అది నా స్నేహము దుర్వినియోగపరచుట నుండి మరియు సంఘం నందు గౌరవం కోల్పోయి అపకీర్తి పొందుట నుండి నేను కాపాడును. అంటే ఇంకా ఈ సంఘంలో గౌరవంలో నీకు అపకీర్తి రాకుండా ఉంటది. నువ్వు ఎప్పుడైతే యుద్ధం నుంచి పారిపోకుండా ఉంటావో, యుద్ధంలో నువ్వు మరణించు, అది ఉత్తమమే, కానీ నా స్నేహం యొక్క దుర్వినియోగం పరుచుకుంటావు నువ్వు. పరచుట నుండి మరియు సంఘం నందు గౌరవం కోల్పోయి, అంటే ఈ సంఘంలో నీకు కూడా గౌరవం కోల్పోతుంది, అపకీర్తి వస్తుంది. దాని నుండి నువ్వు నిన్ను కాపాడును అని చెప్తుండు. అంటే యుద్ధంలో పారిపోకపోతే నీకు అపకీర్తి రాదు, గౌరవం ఉంటది, ఇంకా నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు ఉంటది అని చెప్తున్నారు మాతాజీ. కనుకనే అర్జునుడు యుద్ధ రంగంలో వీడిపోవుట కంటేను దాని అందు మరణించుడే ఉత్తమం అని భగవానుని తుది తీర్పు ఇంకా లాస్ట్ చెప్పేస్తున్నాడు మాతాజీ. ఇంకా అర్జునుడు యుద్ధ రంగంలో నువ్వు వీడిపోకు, ఇంకా నువ్వు యుద్ధంలో మరణించుటే ఉత్తమం అని భగవానుడు తుది తీర్పు చెప్పాడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే క్షమించండి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. నెక్స్ట్ 35 చదవండి ఎవరైనా. 35 శ్లోకం భావం భాష. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. బాగున్నారా? బాగున్నాం మాతాజీ. డాన్స్కి రాలేదు, ఊరు వెళ్ళారా మాతాజీ? లేదు మాతాజీ, వేరే కొంచెం టెంపుల్ లో వేరే. బాగుందా మీకు ఆరోగ్యం? బాగుంది. హరే కృష్ణ. హరే చదవండి. కృష్ణ. భయాద్రణ దుపర్
భయాద్రణాదు పరతం మస్యంతే త్వాం మహారథాః తేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవం కలిగినట్టి మహారథులు కేవలం భయం చేతనే నీవు యుద్ధరంగమును వీడితివని భావించి నిన్ను చులకన చేయుదురు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తన తుది తీర్పును ఇంకను ఇట్లు అందించసాగెను. నీ సోదరులు పితామహుని పట్ల దయతోనే యుద్ధరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర సమకాలీనులు, మహాసేనా నాయకులు భావింతురని నీవు భావించకము. ప్రాణభయము చేతనే నీవు అట్లు వెళ్ళిపోతివని భావించుదురు. అట్లు నీ వ్యక్తిత్వం పట్ల వారి గొప్ప అభిప్రాయము నశించును. హరే కృష్ణ మాతాజీ. నువ్వు పేరు ప్రతిష్టలు అర్జునుడితో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. నీ తాతలు పితామహులు అంటే తాతలు వాళ్ళందరి మీద దయతో వెళ్ళినావని అనుకోరు. యుద్ధరంగమును వీడి వెళ్ళినావని దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర సమకాలికులు అనుకోరు. నువ్వు ప్రాణభయంతో వెళ్ళిపోయినావని నిన్ను చులకనగా నీ మీద వాళ్లకు నీ వ్యక్తిత్వం మీద చులకన అభిప్రాయం కలుగుతుంది అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. 36 చదవండి ఎవరైనా. 36 శ్లోకం భావం భాష. హరే కృష్ణ. ఇక్కడ యశోదానందన పేరుతో జాయిన్ అయినారు ఎవరు? పరిచయం చేసుకుంటారా? మాతాజీ నేనే లేదు మాతాజీ. హరే హరే కృష్ణ. చదవండి. అక్షిత్ మార్చండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ. మాతాజీ లేదు ఈరోజు ఎందుకు కొంచెం హెల్ప్ రాలేదు. హరే కృష్ణ మాతాజీ. వింటున్నాను మాతాజీ. మంచిది మాతాజీ. జాగ్రత్త, ఆరోగ్యం. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? 36 శ్లోకం భావం భాష. ఈశ్వరమ్మ మాతాజీ గారు, జ్యోత్స్న మాతాజీ, అరుంధతి మాతాజీ. హరే కృష్ణ మాత. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ. చదవండి. అవాచ్యవాదాంచ బహున్ వదిష్యంతి తవాహితాః నిందర్త స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ప్రభుపాదుల వారి భావం భాష్యం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యాలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందింతురు. అంతకంటేను నీకు దుఃఖతరమైనది మరేమి ఉండును. అర్జునుని అవాంఛితమైన జాలిని చూసి శ్రీకృష్ణ భగవానుడు మొదట ఆశ్చర్యపడెను. అతని జాలి అనార్యులకు మాత్రమే తగినట్టిదని అతడు వర్ణించెను. ఈ విధముగా భగవానుడు అనేక మాటలతో అర్జునుని నామమాత్ర దయార్థ బుద్ధికి విరుద్ధముగా తన వాదనను వినిపించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం వివరించండి, చెప్పండి. అర్జునుడు వైష్ణవుడు కాబట్టి ఆయన కరుణ అన్ని ఉండడం వల్ల ఆయనకు వాళ్ళ పితామహులను వాళ్ళందరినీ చూసి చంపేదానికి మనసు ఒప్పల. అందుకు ఈయన వాళ్ళ సామర్థ్యములు జాలిని చూసి కృష్ణ భగవానుడు ఎంతో ఆశ్చర్యపడినాడు. ఇంత కరుణామయుడైతే ఎట్లయితే అది యుద్ధం చేయకుండా ఇది వాళ్ళు దయార్థులు అయితే వాళ్ళ మీద జాలి పడాలా, వీళ్ళు దుష్టులు కాబట్టి వీళ్ళ మీద చేయకూడదు, యుద్ధమే చెయ్యాలా. ఆయన అర్జునుని ఆ బుద్ధికి ఈయన విరుద్ధంగా వాదన చేసి చెప్తా ఉన్నారు.
యుద్ధం చెయ్యి అనే వాంఛన కల్పిస్తా ఉన్నారు ఆ అర్జునుడికి. నువ్వు యుద్ధం చేయకుండా ఎట్లా పారిపోతే నీకే పిరికివాడని అంటారు, నువ్వు యుద్ధం చేయాలి, జాలి పడకూడదని చెప్తాన్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ ధన్యవాదాలు. శ్లోకం భావం భాష్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, 37 ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హతావా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా నా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. భావము: ఓ కౌంతేయ, నీవు యుద్ధ రంగంన చంపబడి స్వర్గంను పొందుటయే లేక యుద్ధంను జయించి రాజ్యంను అనుభవించుటయే జరగగలదు. కావున కృతనిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము: అర్జునుని పక్షమునకు జయము కలుగునని నిశ్చయము లేకున్నను అతడు యుద్ధం చేయవలసియే ఉన్నది. ఎందుకనగా అట్టి యుద్ధమునందు మరణించినను అతడు స్వర్గలోకంన పొందుటయే అవకాశము కలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. నెక్స్ట్ శ్లోకం భావం భాష్యం కూడా చదవండి. ఓకే మాతాజీ. ప్రయత్నిస్తాను మాతాజీ. హరే కృష్ణ. ఓ కౌంతేయ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తుండు మాతాజీ, ఓ కౌంతేయ, అని యుద్ధరంగంలో చంపబడి స్వర్గం అంటే నువ్వు ఒకవేళ యుద్ధంలో చంపబడినా, ఒకవేళ నువ్వు యుద్ధంలో మరణించినా గాని స్వర్గంనే పొందుతావు అని చెప్తున్నాడు. పొందుటయే లేక యుద్ధం జయించిన రాజ్యం అనుభవించుడే. అంటే ఒకవేళ యుద్ధంలో జయిస్తే రాజ్యం అనుభవిస్తావు. కావున కృతనిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయము. అంటే నువ్వు కృతనిశ్చయుడవై అంటే కృతనిశ్చయుడుగా ఉండి యుద్ధం చేయము అని చెప్తున్నారు మాతాజీ. భాష్యంలో ఏం చెప్తున్నారంటే, అర్జునుని పక్షమునకు జయము కలుగునని నిశ్చయము లేకున్నను అతడు యుద్ధం చేయవలసి ఉన్నది. అంటే అర్జునుని పక్షంన జయము అంటే నీకు జయం కలగలేకున్నా గాని నువ్వు నిశ్చయంగా నువ్వు యుద్ధం చేయవలసింది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మాతాజీ. అతడు యుద్ధం చేయవలసియే ఉన్నది అంటే యుద్ధం చేయవలసి ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకనగా అట్టి యుద్ధం నందు మరణించిన అతడు స్వర్గలోకను పొందుటే అవకాశం కలదు. అంటే ఒకవేళ ఆ యుద్ధంలో నువ్వు ఒకవేళ మరణిస్తే కూడా నువ్వు స్వర్గంకి వెళ్తావు అని చెప్తున్నారు మాతాజీ. స్వర్గంలో పొందుటే అవకాశం గలదు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. 38వ శ్లోకం మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమావాప్స్యసి. సుఖ దుఃఖములు గాని లాభ నష్టములు గాని జయాపజయములు గాని లెక్కింపక యుద్ధం కొరకే నీవు యుద్ధము చేయము. అట్లు చేయుటచే నీకెప్పుడును పాపం కలగదు. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం మాతాజీ. తాను యుద్ధంను వాంఛించుచున్నందున యుద్ధం కొరకే అర్జునుడు యుద్ధం చేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు. కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలయందు సుఖ దుఃఖములకు గాని లాభ నష్టములకు గాని జయాపజయములకు గాని ఎట్టి పరిగణము లేదు. ప్రతి కార్యమును శ్రీకృష్ణునికి సంతృప్తి కొరకే చేయవలసిన అనునది ఆధ్యాత్మిక చైతన్యము. కనుకొనే అట్టి భౌతిక కర్మలో ఎట్టి బంధము కలుగదు. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయవాడు తప్పక బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసికమైనను వాటికి అనుగుణమైన మంచి లేక చెడు ఫలములకు అతనికి ప్రాప్తించియే తీరును. కానీ కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా శరణు పొందిన వాడు అట్లుగాక ఎవ్వరికిని రుణపడడు మరియు బద్ధుడు కాడు. కానీ సామాన్య కార్యములందు ఆసక్తుడైన వాడు రుణపడి ఉండును. శ్రీమద్ భాగవతం నందు ఈ విషయముల గురించి ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్త నృణం
పితృనాంన కింకరో నాయ మృణీచ రాజన్ సర్వాత్మాన యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. స్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణు పొందిన వాడు దేవతలకు గాను, ఋషులకు గాను, సామాన్య జనులకు గాను, బంధువులకు గాను, పితృదేవతలకు గాను రుణపడి ఉండడు మరియు వారికి సేవకుడు కాబోడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన పరోక్ష సూచన ఇదే. రాబో శ్లోకంలో ఈ విషయము మరింత స్పష్టంగా వివరించబడింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ, ప్రయత్నం చేస్తాం మాతాజీ. అంటే ఇక్కడ సుఖ దుఃఖములు గాని, లాభ నష్టములు గాని, జయాపజయములు గాని లెక్కింప యుద్ధం కొరకై. అంటే ఒకవేళ నువ్వు యుద్ధం చేసినావు అనుకో, సుఖం గురించి దుఃఖం గురించి ఆలోచించొద్దు, లాభము నష్టం గురించి ఆలోచించొద్దు, జయము అపజయము ఇవన్నీ కూడా లెక్కింప అంటే వీటి గురించి ఆలోచించకుండా నీవు యుద్ధం చేయము అని చెప్తున్నారు మాతాజీ. లెక్కింప యుద్ధం కొరకే అంటే వీటి గురించి ఆలోచించకుండా యుద్ధం చేయాలి. అట్లు చేయుటయే నీకెప్పుడునూ పాపం కలగదు. అంటే నువ్వు అట్లా యుద్ధం చేసినావు అనుకో, నీకు పాపం కలగదు అని చెప్తున్నారు మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యంలో ఏం చెప్తున్నారంటే, తాను యుద్ధంలో వాంఛించుచున్నందున యుద్ధం కొరకే అర్జునుడు యుద్ధం చేయవలసినది శ్రీకృష్ణ భగవానుడు నేరుగా అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నామంట నేరుగా, నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం కొరకే నువ్వు యుద్ధం చేయాలి అని చెప్తున్నాడు మాతాజీ. ఇంతకు ముందు చెప్పింది కదా మాతాజీ, అంటే అపకీర్తి వస్తుందని. అంటే ఇప్పుడు ఇక్కడేమో ఏం చెప్తుంటే, సుఖం గురించి, లాభం నష్టాల గురించి, జయ అపజయాల గురించి నువ్వు ఏం ఆలోచించకుండా యుద్ధం చేయు అని చెప్తున్నాడు. ఒకవేళ అట్లా ఆలోచిస్తే పాపం కలుగుతుంది అని చెప్పాడు కదా మాతాజీ. కృష్ణ చైతన్యంలో కూడిన కర్మల యందు సుఖ దుఃఖములు గాని, లాభ నష్టములు గాని, జయాపజయములు గాని ఎట్టి పరిణామం చెందదు. అంటే కృష్ణ చైతన్యంలో ఒకవేళ మనం కృష్ణ చైతన్యంలో ఉంటే వీటి గురించి ఆలోచించొద్దు. ప్రతి కార్యము శ్రీకృష్ణుడి సంతృప్తి కొరకే చేయవలసిన అనేది ఆధ్యాత్మిక చైతన్యం. అంటే మనం ఒకవేళ కృష్ణ చైతన్యంలో ఉంటే వీటి గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నారు మాతాజీ. శ్రీకృష్ణ భగవాను సంతృప్తి కొరకు చేయవలసిందే ఆధ్యాత్మిక చైతన్యము అని చెప్తున్నారు మాతాజీ. కనుకొని అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధం కలగదు. అంటే ఈ భౌతిక కర్మల గురించి ఏం ఆలోచించొద్దు. ఇంద్రియ తృప్తి కొరకు, ఒకవేళ ఇంద్రియ తృప్తి కొరకు కర్మలు చేస్తే బద్ధుడగును అని చెప్తున్నారు మాతాజీ. అంటే భౌతికంగా ఈ బంధాల నుంచి విడిపోవాలి అని చెప్తున్నారు మాతాజీ. శ్రీకృష్ణ భగవాన్ సంతృప్తి కొరకే మీరు యుద్ధం చేయాలి అని చెప్తున్నారు. ఇంకా కర్మ సాత్వికమైన లేదా రాజసికమైన వారి అనుగుణమైన మంచి లేక చెడు ఫలములకు అతనికి ప్రాప్తించే తీరును. అంటే ఒకవేళ సాత్వికమైన లేదా రాజసికమైన వాటి అనుగుణమైన అంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడి పైన వదిలేస్తావో ఇంకా అది ఫలము భగవంతుడే ఇస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. అతనికి ప్రాప్తించే తీరును అంటే ఏదో ఒకటి కర్మ సాత్వికము, రాజసికము, మంచి చెడు ప్రాప్తిస్తుంది. కానీ కృష్ణ చైతన్యం ముందు సంపూర్ణంగా శరణు పొందిన వాడు అట్లుగాక ఎవ్వరికి రుణపడడు మరియు బద్ధుడు కాడు. అంటే ఎప్పుడైతే నువ్వు కృష్ణ చైతన్యంలో ఉన్నావనుకో, సంపూర్ణంగా భగవంతుడికి శరణు పొందితే ఎవ్వరికి రుణపడవు, బద్ధుడు కావు అని చెప్తున్నాడు మాతాజీ. సామాన్య కార్యములందు అసక్తుడైన వారు రుణపడి ఉండును. అంటే ఒకవేళ అంటే మామూలుగా భౌతికంగా ఉండే వాళ్ళైతే వాళ్ళు రుణపడి ఉంటారు. అంటే కృష్ణ చైతన్యం లేని వారు ఈ రుణపడి ఉంటారు. అంటే సామాన్య కార్యం ఆసక్తుడైన వారు రుణపడి ఉంటారు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే స్వధర్మంను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణంగా శరణు పొందినవాడు దేవతలకు గాని, ఋషులకు గాని, సామాన్య జనులకు గాని, బంధువులకు గాని, పితృలకు గాని రుణపడి ఉండడు. అంటే ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా శరణు పొందితే స్వధర్మంను విడిచి ముకుందుడిపై అదే శ్రీకృష్ణ భగవాన్ పై పూర్తి విశ్వాసం, పూర్తి శరణాగతి పొందితే మనం దేవతలకు గాని, ఋషులకు గాని, సామాన్య జనులకి, బంధువులకి, పితృలకి ఎవ్వరికి రుణపడి ఉండరు అని చెప్తున్నారు మాతాజీ. మరియు వారికి సేవకుడు కాబోడు. అంటే అంటే ఎవరికి కూడా సేవకుడు కూడా కాలేడంట. శ్రీ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన పరోక్ష సూచన ఇది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇవన్నీ పరోక్షంగా ఇవన్నీ చెప్తున్నాడు మాతాజీ.
అంటే భౌతిక బంధాల నుంచి ఎప్పుడైతే విడిపడితే అప్పుడు ఈ జయ జయ సుఖ దుఃఖములు, జయాపజయములు, లాభ నష్టాలు వీటి గురించి ఏం ఆలోచించొద్దు అని చెప్తున్నారు మాతాజీ. ఈ పరోక్షంగా ఈ విధంగా సూచన చేసిండు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ ఇంత సమయం నాకు ఇచ్చినందుకు. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. జై శ్రీ. ఎవరైతే పూర్తిగా సంపూర్తిగా కృష్ణ చైతన్యంలో భగవంతుని శరణాగతి పొంది కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎవరికి రుణపడి ఉండరు, ఎటువంటి కర్మబంధంలో చిక్కుకోరు. అవన్నీ దివ్యమైన కర్మలు. ఏదైతే భగవత్ సంబంధంలో చేస్తామో అవన్నీ దివ్యమైన కర్మలు. వాటికి పుణ్య పాప కర్మ ఫలితాలు ఏవి ఉండవు. లేదా తన ఇంద్రియ ప్రీతి కొరకు మాత్రమే చేస్తే అవి బంధిస్తాయి. వాటి వల్ల పుణ్యపాప కర్మ ఫలాలు యాడ్ అయ్యి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇక్కడ భాగవతం ప్రకారము స్వధర్మాన్ని విడిచి ముకుందుని సంపూర్ణంగా శరణాగతి పొందిన వారు దేవతలకు గాని, ఋషులకు గాని, సామాన్య జనులకు గాని, బంధువులకు గాని, పితృదేవతలకు గాని రుణపడి ఉండడు. మరియు వారికి సేవకుడు అతను కాబోడు అని చెప్తున్నారు. ఆ విధంగా నా కోసం నేను చెప్తున్నందున భగవంతుని వాక్యాన్ని మన్నించి అక్కడ భగవత్ ఆజ్ఞను స్వీకరించి ఆ భగవంతుడు చెప్పినట్లు చేయడం ద్వారా ఎటువంటి కర్మబంధంలో ఇరుక్కోరు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. అందుకే మనకు అన్ని ఆచార్యులు చెప్తారు. ఈరోజు ఉదయం క్లాస్ లో కూడా శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ చెప్తున్నారు, నువ్వు భగవత్ సంబంధంలో నిద్రపోయినా కూడా అది సేవే అవుతుంది. ఏ విధంగా? నేను ఈ శరీరాన్ని భగవత్ సేవకు మళ్ళీ వినియోగించాలంటే దీనికి రెస్ట్ ఇవ్వాలి. నేను ఉదయం మళ్ళీ మంగళారతికి హాజరు కావాలి, మళ్ళీ భగవత్ సేవలో నెలకొనాలి. కనుక ఈ శరీరానికి రెస్ట్ ఇస్తున్నానని గురుకృష్ణుని ప్రార్థన చేస్తూ రెస్ట్ తీసుకోవడం కూడా అది సేవయే అవుతుంది. అలా ప్రతిదీ మనం ఆలోచించే భావనలో మార్పు వస్తే భగవత్ సంబంధంలో అవంతా సేవనే అవుతుంది, అది మనల్ని బంధించదు అని చెప్పారు. నువ్వు ఉదాహరణకు ఇంట్లోకి సరుకులు తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇది భగవత్ సేవ కోసము నేను తీసుకొని వస్తున్నాను, దీంతో భగవంతునికి చక్కని నైవేద్యం చేసి పెట్టాలి, ఆ విధంగా ప్రసాదాన్ని అందరికీ పంచాలి అనే భావనతో నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చినా, బజార్కి వెళ్ళినా, వర్క్ చేస్తున్నా, మీ యొక్క ధనం సంపాదన కోసము ఈ ధనాన్ని నేను కృష్ణ సేవలో ఉపయోగించాలని భావనతో చేసే పనులన్నీ కూడా అవి భగవత్ సేవయే అవుతుంది. ఆ విధంగా మన ఆలోచన విధానంలో కృష్ణుని జోడించడం ద్వారా, కృష్ణ సేవ కోసమై ఆలోచించడం ద్వారా ప్రతి ఒక్క కర్మ కూడా కృష్ణ చైతన్యంతో కూడి ఉండడం ద్వారా అది మనల్ని బంధించదు, కృష్ణ ప్రేమనిస్తుంది, ఉన్నతమైన కృష్ణ ప్రేమనిస్తుంది. అలా కాకుండా నేనేం తినాలి, ఏం తెచ్చుకోవాలి, ఈరోజు నాకు ఏం టిఫిన్ చేసుకోవాలి, ఏం అన్నం చేసుకోవాలి, నా ఆనందం కోసం నేనేం చేసుకోవాలని ఆలోచన చేస్తే అది మనల్ని బంధిస్తుంది. కృష్ణ సంబంధంలో చేయడం ద్వారా బంధ విముక్తుడవుతారు, ఇంకా ఉన్నతమైన కృష్ణ ప్రేమను పొందుతారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. 39 ఎవరైనా చదువుతారా? పెద్దగా ఉంది, కొంచెం కొంచెం భాష్యం చదవండి, వివరించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. జ్యోత్స్న మాత సేవలో ఉన్నారా మీరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామములు. ప్రణామాలు మాతాజీ. భగవద్గీత యథాతథ అధ్యాయం 2 శ్లోకం 39. ఏషా తే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా.
భావం భాష్యం శ్రీల ప్రభుపాద్ ద్వారా. ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించి తిని. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపమున దీనిని వివరించెదను వినుము. ఓ పృథా కుమార, నీవు అట్టి జ్ఞానమును అనుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తడవు కాగలవు. భాష్యము. వైదిక నిఘంటువైన నిరుక్తిని అనుసరించి సాంఖ్యము అనగా విషయములను పూర్తిగా వివరించున్నది అని అర్థము. సాంఖ్యము అనేది ఆత్మ యొక్క నిజ స్వభావమును వర్ణించు తత్వము. యోగ అనగా ఇంద్రియ నియంత్రణ చేయకూడదనే అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉండెను. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులు బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటేను వారిని యుద్ధములో వధించకుండుట హరే కృష్ణ మాతాజీ, నాకు మీ వాయిస్ వినిపించడం లేదు. అవునా మాత? ఇప్పుడు వస్తుందా మాత ఈ వాయిస్? హరే కృష్ణ. హరే కృష్ణ. రావడం లేదా మాతయ్య? హరే కృష్ణ. సిగ్నల్ పోయినట్టుంది మాతాజీకి. మాతాజీ సిగ్నల్ లేదా మాతాజీ? హరే కృష్ణ. సిగ్నల్ లేదేమో మాతయ్య, వేరే వాళ్ళని చదవనియండి. ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ, కంటిన్యూ చేయండి. ఇక్కడ యుద్ధము చేయకూడదనే అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉండెను. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటేను వారిని యుద్ధములో వధించకుండట తనకు అధిక ఆనందమును కలుగజేయునని భావించుట చేతనే అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమింపబోరెను. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములకు ఇంద్రియ తృప్తియే మూల సిద్ధాంతము. వారిని జయించుట ద్వారా కలిగే ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుట ద్వారా కలుగు ఆనందము రెండును జ్ఞాన ధర్మములను విడిచిపెట్టే దేహాత్మ బుద్ధి సిద్ధాంతముపై ఆధారపడి ఉండెను. కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని భగవానుడు అర్జునునకు వివరింపదలచెను. జీవులందరూ ఆత్మస్వరూపులగుట చేత తాను మరియు ఇతరులందరూ శాశ్వత వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్టి వారిగా ప్రస్తుతము అన్ని వేళలా భూత భవిష్యత్తు వర్తమానములలో కొనసాగగలరని భగవానుడు వివరించెను. చదవాలా మాత? ఇంకా చెప్పండి మాతాజీ, మళ్ళీ చదవండి. చాలా చాలా కఠినంగా ఉన్నాయి మాత ఈ పదాలన్నీ. నాకు అర్థమవుతాయో కాదో అర్థమైనందుకు చెప్తాను. ఇంతవరకు భగవానుడు అర్జునునికి చెప్పినాడు ఏదో విధంగా నచ్చజెప్పి యుద్ధం అయితే చేయించాలా అనేసి. కానీ ఇక్కడ ఇంకా పూర్తి జ్ఞానాన్ని నీకు ఇస్తానను, నువ్వు యుద్ధం చేయడం ద్వారానే ఈ కర్మబంధాల నుండి విడివడగలవు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సాంఖ్యము గురించి చెప్తున్నారు. సాంఖ్యం అంటే పూర్తిగా జ్ఞానాన్ని ఇవ్వడము అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు చెప్తున్నారు అర్జునునికి ఇంకా పూర్తి తత్వాన్ని ఆయన బోధిస్తున్నారు అనమాట భగవానుడు. ఏ విధంగా అయితే ఆయన ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి తన సోదరులు ఇది ప్రతిపక్షంలో వాళ్ళను జయించి రాజ్యాన్ని అనుభవించడం కంటే వారిని యుద్ధంలో వధించకుండుట తనకు అధిక ఆనందాన్ని కలిగజేస్తుంది అనేసి భావిస్తున్నాడు అర్జునుడు. కానీ ఆయన ప్రధాన ధర్మం ఏమంటే మామూలుగా అయితే రాజు యొక్క ధర్మము యుద్ధం చేయడం మాత్రమే. కానీ దాన్ని కూడా ఆయన వదిలేస్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా ఆలోచించడం కూడా ఆయన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నాడు. వాళ్ళని చంపడం హరే కృష్ణ మాతాజీ, వాయిస్ రాజ్యాన్ని అనుభవించడం ఇస్తున్నాడు అనమాట. మామూలుగా దుఃఖ దుఃఖి కాబట్టి ఈ విధంగా ఆలోచించాల్సింది ఏదైతే టవర్ పోతాంది మాతాజీ, టవర్ పోతాంది. హరే కృష్ణ. వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ.
అదే ఈ విధంగా రాజ్యాన్ని ఆనందించడం గాని వాళ్ళను చంపడం గాని ఆయనకి ఇష్టం లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ అర్జునుడు యుద్ధం నుంచి విరమించుకోవాలా అనేసి కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు భీష్మ పితామహుని దేహం వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని భగవానుడు అర్జునునకు వివరించడానికి ఇక్కడ ఏ విధంగా అయితే ఇంకా తెలియజేయాలో ఆ విధంగా అంతా చెప్తున్నాడు అనమాట. ఆత్మ మాత్రం ఛేదింపదగినది కాదు, శరీరం మాత్రమే ఛేదింపదగినది. నువ్వు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ యుద్ధంలో మరణించడం ద్వారా వాళ్ళు కూడా వైకుంఠాన్ని చేరేదానికి అవకాశం ఉంది, కాబట్టి నువ్వు విను అనేసి ఇక్కడ ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇంతకుముందు మీరు చెప్పినట్లు ప్రస్తుతం అన్ని వేళలా భూత భవిష్యత్తు వర్తమానములలో కొనసాగగలరని భగవానుడు వివరించెను. అంటే ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైనది కాబట్టి అది భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా కొనసాగగలుగుతుంది అనేసి ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా కేవలం మనము మన దేహములనే వస్త్రాలను అనేక రకాలుగా మార్చినను నిజమునకు భౌతిక దేహ బంధముల నుండి విముక్తి పొందిన పిమ్మట కూడా మనము మన వ్యక్తిత్వంను నిలుపుకొని ఉందము. అంటే మనం ఈ శరీరం అనేది వస్త్రాలతో పోలుస్తున్నారు అనమాట. మనం ఎన్నో శరీరాలను మారుస్తూ ఉన్నాము, కానీ మన ఆత్మకు ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది అట్లే ఉంటది, దాన్ని మనం మార్చేదానికి లేదు అనేసి ఇక్కడ చాలా విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ చదువుతారా? నెక్స్ట్ చదివి చెప్తారా? లేదులేండి మాతాజీ, పాప లేస్తుంది. హరే కృష్ణ. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి మాత చదువుతారా మీరు? హరే కృష్ణ మాతాజీ. సౌండ్ లోగా వినిపిస్తుంది మా, కొంచెం గట్టిగా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మా. అర్జునుడు ఇది వరకు అక్కడి నుంచే మాతాజీ. అక్కడి నుంచే చదవండి. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని తన ఆధ్యాత్మికాచార్యునిగా అంగీకరించి ఉండెను. శిష్యస్తే హం షాదిమాం త్వాం ప్రపన్నం. కనుకనే ఏ విధముగా అర్జునుడు బుద్ధి యోగము లేక కర్మయోగము ద్వారా కర్మను నరింపవలను భగవానుడిప్పుడు తెలుపబోవుచున్నాడు. మరో మాటలో శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకై భక్తియుక్త సేవా సాధన విధానమును బోధించుచున్నాడు. ప్రతి ఒక్కరి హృదయమునందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండుటయే బుద్ధి యోగమని దశమాధ్యాయపు 10వ శ్లోకము నందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలుగబోదు. కనుకనే కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక కృపచే బుద్ధి యోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుకనే శుద్ధ ప్రేమతో తన భక్తియుక్త సేవ యందు నెలకొనిన వారికే భక్తి యోగమును గూర్చిన శుద్ధ జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. దానితో భక్తుడు శాశ్వతానందంతో కూడినట్టి భగవద్ధామమున భగవానుని సులభముగా చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మా, కొంచెం చెప్పండి, ప్రయత్నించండి. మీరు చెప్పండి మాతాజీ. పర్వాలేదు, చెప్పండి, బాగా చెప్తున్నారు. అలవాటు అవుతుంది. ఇంకా మనం భగవద్గీత 18 అధ్యాయాలు చదవాలి కదా. నేను చెప్పలేకపోతున్నాను మాతాజీ, మీరు వివరించండి. బాగా చెప్తున్నారులేండి, ప్రయత్నించండి, అర్థమైనంత వరకు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతూ చెప్పండి. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని ఆధ్యాత్మికాచార్యునిగా అంగీకరించి ఉండెను. అంటే అర్జునుడు శ్రీకృష్ణుని ముందుగానే శరణు వేడినారని ఇక్కడ చెప్తున్నారు. శిష్యస్తే హం షాదిమాం త్వాం ప్రపన్నం. ఇంతకు ముందే గురువుగా స్వీకరించాడని, కృష్ణ భగవాని శరణు వేడినాడని అర్జునుడు ఇక్కడ తెలుపుతున్నారు. కనుకనే ఈ విధముగా అర్జునుడు బుద్ధి యోగము లేక కర్మయోగము ద్వారా కర్మ నరింపవలననే భగవానుడు ఇప్పుడు తెలుపబోచున్నాడు.
అంటే బుద్ధి యోగం కర్మ సిద్ధాంతం ద్వారా భగవానుడు ఇప్పుడు అర్జునుడికి తెలియజెప్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే కృష్ణ భగవానుడు భక్తియుక్త సేవా విధానం ద్వారా బోధించుతున్నాడు. ప్రతి ఒక్కరూ హృదయం నందు పరమాత్మ ఉంటాడు నెలకొని భగవానునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు. మనం భగవంతుని మర్చిపోయినాం కాబట్టి ఈ కర్మలో పడి ఉన్నామని ఇక్కడ తెలుపుతున్నారు. మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవ ద్వారా కృష్ణ చైతన్యం లేక వస్తామో అప్పుడు మనం భగవంతుని భక్తుడుగా మారగలుగుతామని ఇక్కడ తెలియజేస్తున్నాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా, ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరైనా చదవండి. ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవండి, అవకాశం ఉన్నవారు చదవండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ వేరే వాళ్ళు చదువుతారా మాతాజీ? చదవండి మాతాజీ. ఈ విధముగా ఈ శ్లోకమునందు తెలుపబడిన బుద్ధి యోగమనున్నది భగవానుని భక్తియుక్త సేవయే. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యమను పదమునకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్య యోగకును ఎట్టి సంబంధమును లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్య యోగకును మరియు నాస్తిక సాంఖ్యకును సంబంధము కలదని ఎవ్వరునూ భావింపరాదు. ఆ కాలమున అట్టి తత్వమునకు ఎట్టి ప్రభావము లేకుండెను. అంతేకాకుండా నాస్తికమైన అట్టి తాత్విక కల్పనలను ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించుటకు యత్నించును? శ్రీమద్ భాగవతమునందు యథార్థమైన సాంఖ్యతత్వము కపిల భగవానునిచే వర్ణింపబడినది. ఆ సాంఖ్యమునకు కూడా ప్రస్తుతాంశములతో ఎట్టి సంబంధము లేదు. ఇక్కడ సాంఖ్యమనగా ఆత్మ మరియు దేహముల విశ్లేషణాత్మక వివరణము. అర్జునుని బుద్ధి యోగకు లేక భక్తి యోగ స్థితికి ఉద్ధరించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క విశ్లేషణాత్మకమైన వివరమును అందించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్ భాగవతమునందు కపిలుడు తెలిపిన సాంఖ్యములు సమానములు మరియు ఒకటే. అవి రెండును భక్తి యోగమునే వివరించుచున్నవి. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులైన వారు మాత్రమే సాంఖ్యయోగము మరియు భక్తి యోగముల నడుమ భేదమును కల్పింతురని చెప్పుచున్నాడు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాహ ప్రపదంతి న పండితాహ. నాస్తిక సాంఖ్యయోగతో భక్తి యోగకు ఎట్టి సంబంధము లేదు. అయినను కొందరు అల్పబుద్ధులు భగవద్గీత యందును ఆ నాస్తిక సాంఖ్యయోగమే తెలుపబడినదని పలుకుదురు. ఈ కొద్ది చదివేనా మాతాజీ? కనుకనే బుద్ధి యోగము అనగా భక్తియుక్త సేవ, కృష్ణ చైతన్యము యొక్క పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందంతో కర్మ నొనరించుట అని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. భగవానుని ప్రీతి కొరకై కర్మ నొనరించువాడు ఆ కార్యము ఎంత కష్టమైనను బుద్ధి యోగ సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుచు సర్వదా పరమానందమును పొందుచుండును. ఆ విధమైన భగవత్ సేవ ద్వారా భగవానుని కృపచే మానవుడు ఆధ్యాత్మిక అవగాహనను అప్రయత్నముగానే పొందును. ఆ విధముగా జ్ఞాన సముపార్జన కొరకై ఇతర ప్రత్యేక ప్రయత్నములేవి చేయకుండగానే అతనికి ముక్తి లభించుచున్నది. కృష్ణ చైతన్యమునందు కర్మ చేయుటకు మరియు ఫలాపేక్షతో కర్మ చేయుటకును ముఖ్యముగా తన కుటుంబము కొరకు గాని భౌతిక సుఖము కొరకు గాని చేయబడు కర్మకు గొప్ప భేదము కలదు. కనుకనే బుద్ధి యోగము అనగా మనము చేయు కర్మ యొక్క ఆధ్యాత్మిక గుణమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణమ్మ, చెప్పండి కొంచెం. మీరు వివరించండి మాతాజీ. ఇది కొద్దిగా మీరు చెప్పండి మాతాజీ. బాగా చెప్పినారు, ప్రయత్నించండి. ఇది సాంఖ్యం ఇవన్నీ నాకు అంత అర్థం కావట్లేదు మాతాజీ. అది ఈ వదిలిపెట్టి తర్వాత చెప్పండి. ఈ విధముగా ఈ శ్లోకమునందు తెలుపబడిన బుద్ధి యోగం అనున్నది భగవానుని భక్తియుక్త సేవయే. అంటే మనం ఈ శ్లోకంలో చెప్తున్నారు, బుద్ధి యోగం అనేది భక్తియుక్త సేవ వల్లే మనం కృష్ణ భగవాన్ని తెలుసుకోగలమని. ఇందులో పేర్కొబడిన సాంఖ్యమను పదమునకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్య యోగమునకు ఎట్టి సంబంధమును లేదు. అంటే కపిల భగవానుడు ముందే ఇక్కడ చెప్తున్నారని సాంఖ్య యోగంతో ఎలాంటి సంబంధం లేదని. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్యయోగమునకు మరియు నాస్తిక సాంఖ్యమునకు సంబంధము కలదని ఎవరునూ భావింపరాదు. ఇక్కడ సాంఖ్యయోగము నాస్తిక సాంఖ్యము రెండిటికి ఎలాంటి భేదం అంటే భావించరాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ కాలమున అట్టి తత్వమునకు ఎట్టి ప్రభావం లేకుండెను. అంటే ఆ రెండిటికి మధ్య ఎలాంటి భేదము మధ్యలో ప్రభావం ఎప్పుడు లేదని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా నాస్తికమైన అట్టి తాత్విక కల్పనలకు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించుటకు యత్నించును? ఎందుకు చెప్తున్నాడు కృష్ణ భగవానుడు ఇక్కడ అని ప్రశ్నిస్తాను. శ్రీమద్ భాగవతనందు కూడా యథార్థమైన సాంఖ్యతత్వము కపిల భగవానునిచే వర్ణింపబడింది. అంటే భాగవతంలో కూడా సాంఖ్యయోగ గురించి కపిల భగవాను ముందే చెప్పినారని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. ఆ సాంఖ్యమునకు కూడా ప్రస్తుతాంశములతో ఎట్టి సంబంధము లేదు. అంటే ఈ సాంఖ్య యోగము గురించి ఎక్కడ ఏ సంబంధం లేదని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సాంఖ్య యోగం అనగా ఆత్మ అని దేహముల విశ్లేషణ, అంటే ఆత్మ మరియు దేహముల రెండింటి మధ్య వివరణని చెప్తున్నారు ఇక్కడ. దాని రెండింటికి భేదమును. ఆత్మ అంటే ఎప్పుడు చావు లేనిది, దేహములు చావు పుట్టు అంటే ఎప్పుడైనా ఈ శరీరం వదిలిపోవాలి మనం. ఆత్మ అనేది ఈ ఆత్మ చావదు, దేహము ఎప్పటికైనా కానీ పాడైపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అర్జునుని బుద్ధి యోగకు లేక భక్తి యోగ స్థితికి ఉద్ధరించుటకై శ్రీకృష్ణ భగవానుడు విశ్లేషణ చెప్తున్నాడంట. అంటే కృష్ణ భగవానుడు ఆత్మ అంటే ఏంటి, దేహము రెండింటి మధ్య ఈ శ్లోకంలో విశ్లేషణాత్మకమైన వివరణను అందించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన సాంఖ్యము మరియు శ్రీమద్ భాగవతం నందు కపిలుడు తెలిపిన సాంఖ్యములు సమానములు మరియు ఒకటే. అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పినది, కృష్ణ భగవానుడు చెప్పినది రెండింటికి కపిల భగవానుడు కూడా చెప్పినాడు. ఈ రెండు కూడా సమానములే, ఒకటేనని చెప్తున్నారు ఇక్కడ. అవి రెండును భక్తి యోగముచే వివరించుచున్నవి. అవి రెండు కూడా భక్తి మార్గాన్నే తెలుపుతున్నాయని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు బుద్ధిహీనులైన వారు మాత్రమే సాంఖ్యయోగం, అంటే బుద్ధిహీనులు అంటే తెలివి తక్కువ వారే దానిని ఆచరిస్తారు. భక్తి యోగంలో భక్తి యోగ మార్గంలో నడిచేవారైతే కనుక దీని బుద్ధిహీనులైన వారు మాత్రమే సాంఖ్యయోగము మరియు భక్తి యోగముల నడుమ భేదమును కల్పింతురని చెప్తున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య భేదం ఉంది, ఆత్మకు మరియు దేహము రెండు ఒకటేనని చెప్పే వాళ్ళే బుద్ధిహీనులని ఇక్కడ చెప్తున్నారు. నాస్తిక సాంఖ్యయోగంతో భక్తి యోగకు ఎట్టి సంబంధము లేదు. అంటే సాంఖ్యయోగం, నాస్తిక యోగం, సాంఖ్యయోగం, భక్తి యోగానికి మాత్రం ఎలాంటి సంబంధం. భక్తి యోగం అనేది భక్తి కృష్ణ భగవాన్ ఎలా మనము ఇది ఆత్మ ఇది దేహము ఈ రెండింటి ఇది కాదు అని తెలుసుకోగలుగుతాము నేను భక్తి యోగం ద్వారా. సాంఖ్య యోగం ద్వారా ఈ రెండు దీని సంబంధం కాదు భక్తి యోగంతో అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అయినను కొందరు అల్పబుద్ధులు భగవద్గీత ఎందును నాస్తికమేనని అంటే అల్పబుద్ధులు అంటే తెలుసుకోలేని వారు, భక్తి అంటే కృష్ణ చైతన్యంలో లేని వారు, ఇది కూడా భగవద్గీత కూడా నాస్తిక యోగము ఇది అని ఇక్కడ
చెప్తారు అని చెప్తున్నారు. కనుకనే బుద్ధి యోగం అనగా భక్తియుక్త సేవ. అంటే మనం భక్తియుక్త సేవ వల్లనే ఈ బుద్ధి యోగంలో అనే దానివల్ల తెలుసుకుంటాము. భక్తియుక్త సేవ ద్వారా పరిపూర్ణ జ్ఞానం మనము భక్తియుక్త సేవలో ఉంటే గాని మనం తెలుసుకోము. అంటే పరమాచార్యులైన అంటే గురువుల ద్వారా, ప్రామాణికులైన గురువుల ద్వారా భగవద్గీత, భాగవతం వినడం వల్ల మనం తెలుసుకుంటాము. ఈ భక్తుల సేవలో ఉంటే గినక, లేకపోతే గినక దీన్ని మనం తెలుసుకోలేమని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాద ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భాగవతంలో భగవంతుడు శ్రీ కపిల భగవానుడిగా అవతరిస్తారనమాట. దేవహూతి మాత గర్భంలో దేవహూతి మాతకు ఉపదేశాలు చేస్తారు. ఆ కపిల భగవానుడు కాదు, ఇంకొక నాస్తిక కపిల అనే పేరుతో అతను సాంఖ్యతత్వానికి నాస్తిక భాష్యం ఇచ్చారు. అతని తప్పు అని ఇక్కడ ప్రభుపాద మనకు తెలియజేస్తున్నారు. భగవంతుని అవతారమైన కపిల భగవానుడు దేవహూతి కుమారుడు ఇచ్చినది భగవంతుడు ఏదైతే చెప్పినారో అదే ఇచ్చినారు. కానీ భగవంతుని పేరు పెట్టుకొని కపిల అనే పేరుతో నాస్తికవాదాన్ని ప్రచారం చేసిన ఆ కపిలుని యొక్క సాంఖ్యవాదాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు ప్రభుపాద వారు. సాంఖ్యం అనేది కేవలం భక్తి యోగమే. అంటే భగవంతుని సంతృప్తి కొరకు చేసేదే సేవయే బుద్ధి యోగము లేదా భక్తి యోగము లేదా సాంఖ్య యోగము అంటారు. కానీ దానికి విరుద్ధంగా చెప్పేది నాస్తికత్వము, అది తప్పు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇంకా భగవంతునిలో లీనం అవ్వాలనుకునేది కూడా ఒక భోగవాంఛనే, అది కూడా తొలగించుకోవాలి. భగవంతునిలో ఎన్నడూ మనము లీనం కాము. ఆత్మ, వ్యక్తిగత ఆత్మ ఎప్పటికీ నిలిచి ఉంటుంది, కలిసిపోవడం అనేది ఉండదు. అలా కలిసిపోవాలని కోరుకోవడం కూడా ఒక భోగానుభవమే, దాని నుంచి కూడా బయటపడాలి. లేదంటే అది కూడా భోగ ప్రవృత్తిగా జీవుని పీడిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇదే మాయా అని చెప్తున్నారు. ఇంద్రియ భోగపు భ్రాంతి యొక్క చివరి వల. ఇంకా అన్ని దాటిపోయి వాళ్ళు వైరాగ్యంతో వచ్చేసినా కూడా బయటికి భగవంతుల్లో ఐక్యం కావాలనే కోరిక కూడా ఇంద్రియ భోగ వాంఛనే అవుతుంది. దానివల్ల అతను భగవద్ధామం చేరడు, భగవత్ సేవల్లో నెలకొనడు. ఆ విధంగా మాయ అతన్ని భగవంతుని నుంచి దూరం చేస్తుంది, అతని ఇంద్రియ భోగ వాంఛ వలన అని చెప్తున్నారు. ఇట్లా ఎన్నో అనేక జన్మలు గడిచిపోయిన తర్వాత ఇవన్నీ కాదు, కేవలం భగవత్ సేవయే నా ఏకైక కార్యం అని తెలుసుకునే మహాత్ముడు అరుదు. అతని ఆ విధంగా ఎవరైతే భగవత్ శరణ పొంది ఆచార్యుల నిర్దేశంలో భగవత్ సేవ చేస్తారో వాళ్ళు సఫలం అవుతారు ఈ పరతత్వాన్వేషంలో అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నెక్స్ట్ రేపు మిగతా చదువుకుందాము, టైం అయింది. హరే కృష్ణ. ఇప్పటి వరకు చదువుకునే విషయాల్లో ఏమైనా మీకు అర్థం కాకపోయినా, అర్థమైనది అయినా సరే వివరించండి. హరే కృష్ణ. అరుంధతి మాత సేవలో ఉన్నారా? మీరు విన్నారా క్లాసు? విన్నాను మాతాజీ. చెప్పండి మాతాజీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరే కృష్ణ. ఓకే, సేవలో ఉన్నారా మాతాజీ? చెప్పండి నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే ఇక్కడనేమో నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యయుగం ఎట్టి సంబంధం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడనేమో రెండు ఒకటే అని చెప్తున్నారు మాతాజీ. కపిలుడు
ఈ కపిల భగవానుడు ఉపదేశించిన సాంఖ్యయోగము, భగవద్గీతలో ఉపదేశించిన ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగము భక్తియుక్త సేవకు ఒకటే అన్నమాట భక్తి యోగము. కానీ నాస్తికులైన కపిల భగవానుడు సాంఖ్యతత్వం పేరుతో బోధించినది ఈ సాంఖ్యతత్వం కాదు, అది వేరు అని చెప్తున్నాడు. ఇక్కడ స్వయం భగవానుడు ఉపదేశించారు సాంఖ్యతత్వము, అదే భక్తి యోగము. నాస్తికుడైన కపిల భగవాన్ పేరుతో అతను కపిల అని పేరుతో సాంఖ్యయోగం వివరించారు, ఇది ఒకటి కాదు అని చెప్తున్నారు మనకు శ్రీల ప్రభుపాద వారు. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ దేవహూతి మాతకు ఉపదేశించినప్పుడు కపిల భగవానుడు ఇదే చెప్తున్నారు. భగవంతుడు ఒకసారి ప్రకృతిపై దృష్టి సారిస్తే మొత్తం సృష్టి కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది. భగవంతుని అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు, అన్ని రకాల కార్యకలాపాలు చేస్తాయి. కేవలం చూడడం ద్వారానే భగవంతుడు ప్రకృతిలో అన్ని రకాల జీవులను సృష్టిస్తున్నారు, ఆ జీవాత్మలను ప్రవేశపెడుతున్నారు అని ఇది వేదాలు చెప్తున్నాయి. సాంఖ్యయోగంలో భగవంతుడు కూడా ఇదే తెలియజేస్తున్నారు. ఈ భౌతిక జగత్తు ఎందుకు సృష్టించినారంటే జీవాత్మలు భగవంతుని విడిచి ఇంద్రియ భోగం అనుభవించాలని కోరుకున్నారు కాబట్టి వారి ఇంద్రియ తృప్తి కొరకై ఇది భౌతిక జగత్తు సృష్టించారు. కానీ ఇక్కడ ఎంత ప్రయత్నించినా శ్రమే తప్ప వాళ్ళు ఎన్నటికీ పూర్తి ఆనందం పొందలేరన్నమాట. ఎందుకంటే వారు పరమ భక్తులు కారు, కేవలం మాయావశమున భక్తులుగా భావిస్తున్నారు, యజమాని అని భావిస్తున్నారు. ఈ విధంగా ఈ ఇంద్రియ భోగంలో భగవంతునితో ఐక్యం కావాలనుకోవడం కూడా ఇంద్రియ భోగమే. అన్నీ వదిలిపెట్టి ఎంతో వైరాగ్యంగా జీవించే జ్ఞానంలో అట్లా వాళ్ళు కూడా చివరికి భగవంతునిలో ఐక్యం కావాలనుకోవడం ద్వారా వాళ్ళు మాయ యొక్క వలలో పడతారు. ఆ విధంగా వారు భగవత్ సేవలో నెలకొనరు, భగవంతుణ్ణి తెలుసుకోలేరు. ఇది ఎన్నో జన్మల తర్వాత జీవాత్మ తెలుసుకుంటారు. గురుకృష్ణ దయ వల్ల భక్తిలతా బీజం లభిస్తుంది, వారు భగవత్ సేవలో నెలకొంటారు. భగవంతుడు వ్యక్తి, ఆయన సాకారం గలవాడు, రూపం గలవాడు, సచ్చిదానంద విగ్రహుడు, ఆయన సేవ చేయడమే మన యొక్క ధర్మము అని గురుకృష్ణ దయ వల్ల తెలుసుకొని ఆ విధంగా నెలకొంటారు. అదే పరతత్వాన్వేషణంలో పూర్ణత్వం పొందడం అని చెప్తున్నారు, భగవంతునికి శరణాగతి పొందడం ద్వారా. ఇది హైయెస్ట్. భగవంతుడు రూపం కలవాడు, సచ్చిదానంద విగ్రహుడు అని తెలుసుకొని ఆయనకు సేవ చేయడం. మనం ఆయన యొక్క అంశలం కాబట్టి ఆయన సేవ కొరకే మనం ఉద్దేశింపబడినాము. ఇదంతా భగవద్గీత అంతా మనకి ఇదే బోధిస్తుంది. భక్తి యోగమే ఏకైక కార్యం, జీవుని యొక్క కార్యం. మిగతాటన్నీ ఎలా డైవర్ట్ చేస్తున్నాయి, ఎలా మనం భగవంతుడి నుంచి దూరం చేస్తూ జన్మ జన్మలుగా మనల్ని ఇక్కడే బంధిస్తున్నాయి అనేది మనకు ప్రభుపాద వారు వివరిస్తూ వెళ్తారనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ జై. శ్రీల ప్రభుపాద జై. అనంత కోటి బృందకి జై. నామాచార్య ఠాకూర్ కి, సమా భక్త బృంద